హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి? ఈరోజు మరో వీడియోతో మేము ముందుకు వచ్చామండి. ఇంకో వీడియో వచ్చి ఈ వీడియో వచ్చండి చికెన్ పకోడీ అండి. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. చూసారండి, ఇది 1/2 కిలో చికెన్ అండి. అంటే ఒట్టి బోన్స్ లేకుండా కాకుండా బోన్స్ కూడా కలిపి తీసుకున్నామండి, విత్ బోన్స్తో తీసుకున్నామండి. ఎందుకంటే మరీ మెత్తని ముక్కలు అయితే బాగోదని బోన్స్తో కలిపి తీసుకున్నామండి. దీన్ని బాగా ఒక 4 టైమ్స్ అనేది వాష్ చేసుకున్నామండి. వాష్ చేసుకొని ఇగో ఈ బౌల్ అనేది మనం ఈ చికెన్ అనేది తీసుకున్నామండి, కడిగి పెట్టుకున్నాం బాగా. సో దీని ప్రిపరేషన్ చూసుకుందామండి. ముందుగా ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. 2 స్పూన్స్ కారం తీసుకుందామండి. ఓకే, తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా తీసుకుందామండి. తర్వాత ఒక స్పూను అది ధనియాల పొడి, ఒక స్పూను ఇది వేయించుకున్నామండి జీలకర్ర పొడిని, అదొక స్పూన్ తీసుకుంటున్నామండి. అండ్ ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాం కదండి. చిటికెడు పసుపు వేసుకుందామండి. చిటికెడు అంటే 1/2 స్పూన్ కూడా కాదు, కొంచెం 1/4 లాగా వేసుకుందాము. ఓకే, తర్వాత వచ్చేసి బియ్యం పిండి తీసుకుందామండి, ఒక కప్పు. శనగపిండి ఒక కప్పుడు తీసుకున్నామండి. కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ వేసుకున్నామండి. కోడిగుడ్డు ఒకటి తీసుకున్నామండి. నిమ్మకాయ అనేది సగం చెక్క తీసుకున్నామండి. సో ఇదంతా కూడా బాగా కలుపుకుందామండి ఫర్ మ్యారినేషన్కి. ఆ చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి అసలు. చూసారండి, ఏది కూడా మిస్ చేయలేదండి. చూసారండి, అన్నీ అండి, ఏది మిస్ చేయలేదండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, తర్వాత ఏమో శనగపిండి తీసుకున్నామండి మేము. తర్వాత శనగపిండి పౌడర్ను 1 స్పూన్ కార్న్ఫ్లోరు, ఒక కోడిగుడ్డు తీసుకున్నామండి. తర్వాత 1/2 బద్ద నిమ్మకాయని తీసుకున్నామండి. చూసారండి ఎంత ఇదిగా ఉంది. తర్వాత ఒక స్పూన్ అనేది ఆయిల్ కూడా వేసుకున్నామండి. సో ముందుగా కడిగి పెట్టుకున్న ఈ కొత్తిమీరను పుదీనా కూడా వేసుకుందామండి. వేసేసుకొని కలిపేసేసుకుందాము బాగా. అంటే ఫుడ్ కలర్ వేసుకుందాం అనుకున్నాం కానీ పెద్ద నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదండి. బాగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. దీన్ని ఫ్రై చేసి ఇప్పుడు తిందామా అనిపిస్తుంది. కొంచెం ఆయిల్ తీసుకుంటున్నామండి, లైట్గా కొంచెం ఆయిల్ కూడా కలుపుకున్నాము. మొత్తం అండి ఏది కూడా మిస్ చేయలేదండి. చూసారా ఎంత బాగా మ్యారినేట్ చేసుకున్నాము. సూపర్ అండి, అసలు చూస్తుంటే నూనె ఊరిపోతుంది. సో దీన్ని ఏం చేస్తామంటే ఒక గంట సేపు అనేది బాగా నానబెట్టుకుందామండి, అదే మ్యారినేట్ చేసుకుందామండి. ఫ్రిడ్జ్ అయితే అరగంట చాలు. సో మేము ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే ఒక 1 అవర్ పక్కన పెట్టుకుంటున్నామండి. మళ్ళీ మ్యారినేట్ ఒక గంట అయిన తర్వాత ప్రిపరేషన్ ఫ్రై చేసుకొని చూపించుకుందామండి. ఓకేనండి, కలుపుకున్నాం కానండి, మళ్ళీ ఎందుకో కింద నుంచి పైకి బాగా కలుపుకుంటే బాగుంటుందని ఇంకోసారి కలుపుకుంటున్నామండి. చూసారండి, బాగా కలిపేసుకున్నామండి. సో ఒక గంట అయిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తామండి. చూసారా, యమ్మీ చికెన్ పకోడీ. చూసారండి, 1 అవర్ అయితే ఇది మ్యారినేషన్ అయితే చేసుకున్నామండి. సో ఇప్పుడు కడాయి పెట్టుకొని ఈ ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పకోడా అనేది ఫ్రై చేసుకుందామండి. ఓకేనండి, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఈ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఈ నాన్ స్టిక్ కడాయి పెట్టేసుకున్నామండి.
ఆయిల్ అనేది పోసుకుందాము. చూసారండి, ఆయిల్ అనేది పోసేసుకున్నాము. సో ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఇది ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఈ పకోడీ అనేది, చికెన్ పకోడీ అనేది వేసేసుకుందామండి. సో 1 అవర్ మ్యారినేట్ చేసేప్పటికల్లా ముక్కకి బాగా ఉప్పు, కారం, పసుపు, చెక్క, తర్వాత గరం మసాలా అన్నీ ముక్కకు కూడా బాగా పట్టేసినట్టు ఉన్నాయండి. ఏది కూడా మిస్ చేయలేదండి. ఒక్కొక్కసారి ఏదో ఒక ఐటెం అనేది మిస్ అవుతుందండి, కానీ ఈసారి ఏది కూడా మిస్ అవ్వలేదండి. సో ఓకే అండి, ఆయిల్ హీట్ అయిందో లేదు చూసుకుందాం. గరం మసాలా కూడా వేసేసుకున్నాము. అయితే అదైతే మిస్ చేసామండి, అంటే వేసేసిన తర్వాత నేనేం చెప్పలేదు. అది మొత్తం అండి ఏది కూడా మిస్ చేయలేదండి. సో ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూద్దాము. ఈరోజు ఆదివారం కదండి, పిల్లలందరూ కూడా బయట నుండి ఆడుకుంటున్నారు. మేమైతే కారము మామూలు 2 స్పూన్స్ వేసామండి, అంతకన్నా వేయలేదు. ఎందుకంటే మనవరాలు ఉంది కాబట్టి, చిన్నపిల్ల కదండి, అంత స్పైసీ ఫుడ్ ఇంట్రెస్ట్ ఇదవ్వరు. ఇది గ్రౌండ్నట్ ఆయిల్ అనేది వాడామండి. చూసారు, అందుకే నురుగుగా ఉంది. గరం మసాలా వేసేసిన తర్వాత, అంటే వేసేసిన తర్వాత చూడాలి నేను, అది గబుకున్న 1 వేసేసుకుంటూ వచ్చాను కదండి. అదండి, ఇక్కడ ఎమ్మి చికెన్ పకోడీ రెడీ అయిపోతుంది. వాసనకే అంటారండి, నోరు ఊరిపోతుందండి. ఈరోజు వచ్చి సండే వచ్చేసి మా ఇంట్లో స్పెషల్ వచ్చండి. మార్నింగ్ 6కి లెగిసామండి, తయారైపోయి 7:30 కల్లా, అంటే ఈరోజు 7 అంటే కొంచెం లేట్ అయిందండి. 7:30 కల్లా వెళ్ళాము చర్చికి. కొంచెం ఒక ½ అవర్ లేట్ అయిందండి, ఎందుకంటే నాకు లైట్గా కొంచెం జలుబుగా ఉందండి, అందుకే లెగలేకపోయాను. సో అందుకని 7:30 కల్లా వెళ్ళిపోయి 8:45 కల్లా వచ్చేసానండి. 7 to 9. ఇంకోసారి 8:30కే పాస్టర్ గారు ముగిచ్చేస్తారు తొందరగా వెళ్తే, ఆయనకైనా పని ఉంది అంటే. ఈసారి ఈరోజు 8:30కే అయిపోయిందండి. 7:30 to 8:30 వాక్యానికి స్టార్ట్ అయిన, ఆరాధనకి వెళ్ళలేదండి. ఆరాధన తర్వాత వాక్యం స్టార్ట్ అవుతుంది. వాక్యానికి అటెండ్ అయ్యాను. 8:30కి బాగా అనీజీగా ఉందండి. అలాగే ఇంకా అటెండ్ అయ్యి వచ్చేసిన తర్వాత ఇంకా ఒక ఫిష్ అనేది తీసుకున్న తర్వాత ఇదిగో చికెన్ అనేది 1/2 కిలో తీసుకున్నామండి, విత్ బోన్స్ అనమాట. విత్ బోన్తో తీసుకున్నాము. ఇంకా సరే చేప కూర అనేది వండేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకొని పెట్టుకొని, ఇప్పుడు భోజనాలు చేసేసిన తర్వాత ఇదిగో చూసారండి, ఈ చికెన్ పకోడీ అనేది చేసుకుంటున్నామండి. మరి దీతే తుఫాన్ అంటున్నారండి, మరి అది ఎంతవరకు ఎఫెక్ట్ వస్తుందో తెలియదు, కానీ క్లైమేట్ బాగా కూల్గా ఉందండి. క్లైమేట్ బాగా చేంజ్ అయిపోయింది. ఇంతకైతే కొంచెం తుప్పర్లాగా, అంటే మరీ బాగా పడకుండా జస్ట్ అలాగ తుప్పర్లా పడిందండి వర్షం అనేది. ఎలా ఉంటుందో ఎఫెక్ట్ మరి చూడాలి. చూసారండి అలాగా వేగుతుంటానండి. అందులో మా సండే అంటేనే రెస్ట్ టైం కాబట్టి భోజనం చేసి చాలామంది పడుకున్నట్టున్నారండి. పిల్లలు మాత్రం గోలగోలగా ఆడుతున్నారు. కొంచెం ఉడకాలండి, ఫ్రై అవ్వాలి. ఎమ్మి చికెన్ పకోడీ అండి. చక్కగా గోల్డెన్ బ్రౌన్గా ఎగుతుందండి.
ఒక 10 మినిట్స్ అండి. హై ఫ్లేమ్లోనే పెట్టామండి, ఎందుకంటే ముక్కల్ని తేగాలి కాబట్టి బాగా. చూసారండి, చికెన్ పకోడీని ఒక వాయి తీసాము, ఎలా ఉందోనండి. ఇది ఒకటి రెండోదండి, బ్యాలెన్స్ అన్నమాట. ఒకసారి చెప్తుందండి. పోయినసారి మోంత తుఫాను బాగా ఎఫెక్ట్ కొట్టిందండి, బాగా పాపం స్కూల్స్కి అన్నిటికీ సెలవులు ఇచ్చేశారు. మరి దీప్తే తుఫాన్ అంటున్నారు, మరి ఇది ఎలాగా ఎఫెక్ట్ ఉంటుందో మరి భయపడిపోతున్నారండి అందరూ వర్షాలంటేనే. ఇంకొక 10 మినిట్స్ అండి, ఇంకొంచెం అంటే ముక్క అనేది వేసిపోద్ది, తీసేసుకుందామండి అప్పుడు. అండి ఇది రిమూవ్ చేసేసుకున్నాము, వేరే ప్లేట్ ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం ప్లేట్లో. యమ్మీ చికెన్ పకోడా హబ్బు అంటే తెగ ఉంటాయండి అసలు. వెరైటీ ఒకసారి వెళ్ళానండి నేను, అంటే పకోడా అయితే ఆర్డర్ చేసుకోలేదు కానీ చికెన్ పకోడాని వెరైటీస్ ఉంటాయి. నేను అంత పెద్దగా తిన్నాను నేను బయట, ఇలా చేసుకుంటేనే ఇది ఎప్పుడన్నా ఒకసారి తింటాం కానీ అంత ఇంట్రెస్ట్గా ఏం తిన్నామండి. నిలబెట్టేస్తారు.
చూసారండి ఎమ్మి ఎమ్మి చికెన్ పకోడీ. నేను కొంచెం గార్నిష్ చేసుకుందామండి. ఎమ్మి ఎమ్మి చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోయింది. సో కొంచెం టేస్ట్ చేద్దామండి. ఒకటి తిందామండి. చాలా వేడిగా ఉందండి. సూపర్ ఉందండి. కాలిపోతుంది. చాలా బాగుందండి. చిన్న పీస్ తీసుకొని తిన్నాను. చాలా బాగుందండి. ఎమ్మీగా ఉందండి. సో చూసారండి, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో ఉంటారండి. అంతవరకు బాయ్ అండి. మా మనవరాలు కూడా పక్కన చెప్తుంది బాయ్ అండి. బాయ్ బాయ్.